మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రేమాస్వరూపిణి సుప్రభ, మా కన్న తండ్రి, మా మంచి చేసే మీ పరిశుద్ధ పాదాలకు సాష్టాంగ స్తోత్రం నిలుచుకుంటున్నాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని చెప్పే యోగ్యత అర్హత నాకు లేదు ప్రభు. అయోగ్యుణ్ణి, అల్పుణ్ణి. దయతో ప్రభా నన్ను క్షమించి మీ రక్తంలో నన్ను శుద్ధి చేసి మీ ఆత్మతో నన్ను నింపి, అభిషేకంతో నింపి పాత్రగా మాత్రమే నన్ను వాడుకోమని మీ ప్రజలకి నాకు కావాల్సిన అమూల్యమైన సందేశాన్ని పరిశుద్ధాత్మదేవ మీరే అనుగ్రహించమని మీ పరిశుద్ధ పాదాలు బట్టి వేడుకుంటూ, ఆడుకుంటూ, బ్రతిమలాడుకుంటూ నా ప్రాణాత్మశలను మీకు అప్పగించుకుంటూ ప్రభా మీరే సహాయం చేయమని వేడుకుంటూ ప్రేమాస్వరూపి మినిస్ట్రీ సక్క మహాధినేత అయిన పరిశుద్ధాత్మ తండ్రి ఆమె జలగ్రమణ ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటున్నాం. మీరే మమ్మల్ని నడిపించి మహిమ పొందమని నజనేస పరిశుద్ధమైన వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుడు సూటిగా మాట్లాడబోతున్నారు. ఒకానొక ఊరిలో ఒక వ్యక్తి ఉండటానికి నివాసం లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. నివసించడానికి ఏమీ లేక అది గమనించిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ పేద వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పేద వ్యక్తి అంటే ఉంది కానీ ఇల్లు కట్టుకునేంత లేదు, సొంతగా చిన్న పూరిపాకైనా కట్టుకునేంత కూడా ఏమీ లేదు అతని దగ్గర. ఏదో బతుకుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఏదో అయిపోతుంది. అయితే ఆ ఊళ్ళో ఇతన్ని గమనించిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే, సరే నాకు ఒక స్థలం ఉంది కదా, ఆ స్థలాన్ని ఈ వ్యక్తికి ఇచ్చేద్దాం అని ఏం చేశాడంటే, ఇదిగో ఇంట్రాయ, మన ఊరి చివరున్న శ్మశానానికి ఆనుకొని ఉన్న పోరంబోకు స్థలం ఒకటి ఉంది, అది ఒక 50 గజాలు ఉంది, అది నాది, నీకు పూర్తిగా ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈ రోజు నుంచి ఊరు చివరున్న పోరంబోకు స్థలం, శ్మశానానికి ఆనుకొని ఉన్న స్థలం ఇంకా నీదే, నీ ఇష్టమయ్యా, నువ్వు ఏదైనా చేసుకో, ఉంటావో ఉండవో, ఎవరికైనా ఇస్తావో, లేకపోతే ఏదైనా నీ ఇష్టం అని చెప్పినప్పుడు, అయ్యా 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 మీరు ఇలా విడిగా చెప్తే ఎలాగయ్యా, మీరు ఇంటికి పిలిచారు చెప్పారు, చెప్తే మరి కుదరదు కదా, ఎవరన్నా నలుగురు ముందు మరి ఊరు పెద్దల ముందు చెప్తారా? బ్రహ్మాండంగా చెప్తాను, సరే నీ బాధలో కూడా న్యాయం ఉంది కాబట్టి అందరినీ పిలుచుకో, నీ వాళ్ళని పిలుచుకో, నా వాళ్ళని కూడా పిలుస్తాను, అందరినీ పిలిచి నీకు ఆ స్థలం రేపు 1 తారీఖు ఇచ్చేస్తానయ్యా అందరి ముందు. థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ అయ్యా, చాలా థ్యాంక్స్ అయ్యా. ఆ స్థలం ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఆ స్థలం అంతా పాడైపోయి ఉంది, స్థలం అంతా భయంకరంగా ఉంది, ఒక లోయలాగా ఉంది ఆ స్థలం. ఎందుకు పనికిరాదు ఆ స్థలం, దానికి తోడు శ్మశానానికి ఆనుకొని ఉంది, చాలా భయంకరమైన శ్మశానం. అటువైపు ఆ ఊరు ప్రజలు వెళ్ళటానికి కూడా ఏమాత్రం ఇష్టపడరు, అంత భయంకర స్థలం. ఫ్రీగా ఆ స్థలం ఎవరన్నా తీసుకోమన్నా తీసుకుంటానికి ఇష్టపడరు. ఒరే బాబు బతుకుంటే బఠానీలు అమ్ముకుంటాను కానీ ఆ స్థలం దగ్గరికి కానీ ఆ ఏరియా వైపు ఎవడు వెళ్ళటరు బాబు అనుకునే పరిస్థితి ఆ ఊళ్ళో. కానీ ఈ వ్యక్తి తీసుకుంటానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు వచ్చింది 1వ తారీఖు, అందరి ముందు ఈ ఎవరైతే స్థలం యజమాని ఉన్నాడో ఆ యజమాని ఊరు పెద్దల ముందు, ఆ పేద వ్యక్తి తాలూకా వాళ్ళ ముందు, వీళ్ళ తాలూకా వాళ్ళ ముందు, అందరి ముందు, ఇదిగో ఈ 50 గజాల నా స్థలాన్ని ఈ రోజు నుంచి ఈ వ్యక్తికి ఇచ్చేస్తున్నాను, ఈ స్థలానికి నాకు ఏ సంబంధం లేదు, ఈ స్థలానికి నాకు ఏ సంబంధం లేదు, ఈ సంవత్సరం ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఈ స్థలం ఇతనిదే, ఇతను ఏదైనా చేసుకోవచ్చు అని అందరి ఎదుట ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాడు. అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు, స్థలం ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు, నాది కాదు ఇంక సంబంధం. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, పేద వ్యక్తి, అంటే పర్వాలేదు కానీ ఏదో చిన్న జాబ్ చేసుకొని కష్టపడుతున్నాడు. అందరూ వచ్చి తిట్టడం మొదలుపెట్టారు. ఒరే పిచ్చోడా, పనికి మాలోడా, సిగ్గుందా నీకేమైనా? ఒరే ఈ స్థలం తీసుకుంటాడు ఎవడైనా? ఫ్రీగా ఎత్తే మనం తీసుకుంటారా?
ఏం చేసుకుంటావు ఆ స్థలాన్ని? పిచ్చిగాని పట్టిందని, శ్మశానానికి అనుకున్న స్థలం అని చెప్తే, పర్వాలేదు, ఏదోటి నాకేం లేదు కదా నివాసం. సరే అని ఇతను ఏం చేశాడంటే, చిన్న ఉద్యోగస్తుడు, ఆస్తి లేదు కానీ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాడు. ఎక్కువ డబల్ డ్యూటీలు చేయటం, హార్డ్ వర్క్ ఎక్కువ చేయటం, రాత్రులు కూడా వేరే ఉద్యోగం చేయటం. మనం ఏం చేస్తాం, 8 గంటలు 10 గంటలు డ్యూటీ చేసి మిగతా రెస్ట్ తీసుకుంటాం. కానీ ఇతను ఎలాగైనా ఆ స్థలంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక చిన్న ఊరు గుడిసెని ఏదో ఒకటి కట్టుకొని ప్రశాంతంగా ఉండాలి. ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఈ రెంట్లు, ఈ బాధ భరించే శక్తి నా దగ్గర లేదని, ఇంకా ఆ వ్యక్తి ఇచ్చిన స్థలంలో నేను ఎలాగైనా కట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఏం చేశాడంటే, అతను ఫస్ట్ ఫిజికల్గా కష్టపడ్డాడు. ఆ స్థలంలో రాళ్ళు ఉన్నాయి, భయంకరమైన ముళ్ళ పొదలు ఉన్నాయి. మీరు ఊహించుకోండి ఒకసారి దయచేసి. ఊరి చివర లోయగా ఉంది. చాలా కష్టపడ్డాడు. అతనే కష్టపడి కొన్ని నెలలు పట్టిందండి ఆ 50 గజాల స్థలంలో. పెట్టుకోండి, జనవరి 1 తీసేసుకున్నాడు ఒక వ్యక్తి ఆ పోరంబోకు స్థలాన్ని, పనికి మాలిన స్థలాన్ని. ఫిజికల్గా చాలా నెలలు ఎంత కష్టపడ్డాడంటే ఇంకా మామూలుగా కాదు. ఒక పక్క ఉద్యోగం చేసుకోవటం, మిగిలిన సమయంలో ఇటు రావటం, ఒకసారి డబుల్ డ్యూటీ చేయటం. ఇలాగా ఎందుకు, ఇటు ఫిజికల్గా కష్టపడిన తర్వాత, అంటే రాళ్ళు రప్పలు తీసేసిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి కదా. ఇల్లు అయినా పురుగుడిసైనా ఏదైనా డబ్బు ఖర్చు పెట్టాలి కాబట్టి, డబ్బు లేదు కాబట్టి ఎక్కువ ఉద్యోగం చేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అయితే మొత్తం మీద కొన్ని నెలల పాటు అది సమానంగా ఆ 50 గజాల స్థలాన్ని, లోయగా ఉన్నదాన్ని, రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలు ఇవన్నీ తీసేసుకునేటప్పటికే చాలా కాలం పట్టింది, కొన్ని నెలలు పట్టిందండి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు, డబ్బు సంపాదించి ఒక మంచి ఊరు గుడిసె కాదు, నేను జీవితాంతం ఉండాలి కదా అని ఒక మంచి ఉద్దేశంతో ఏం చేశాడంటే, ఎక్కువ కష్టపడి దాదాపు 2-3 సంవత్సరాలు కష్టపడ్డాడండి ఉద్యోగంలో. తినటం కూడా రోజుకు ఒక పూటే తినేవాడు. మంచి ఇల్లు, ఊరు గుడిసె కాదు, మంచి బిల్డింగ్ కట్టుకొని హ్యాపీగా బ్రతుకుదాం అని చెప్పి లెక్క చూస్తే 6 నెలలేమో అదంతా క్లీన్ చేసుకుంటానికి పట్టిందండి. లోయ కాస్త మట్టి వేసుకొని అవన్నీ చేసుకుంటాను. ఆ తర్వాత డబ్బు సంపాదిస్తానికి 2-3 సంవత్సరాలు కష్టపడ్డాడండి. చాలా కష్టపడ్డాడండి పాపం. తినటానికి కూడా అవకాశం ఉండి కూడా ఉద్యోగం చేసుకుంటూ ఒక పూటే తిని ఆ మిగిలిన డబ్బు తీసుకొని సేవ్ చేసి 3 ఏళ్ల తర్వాత, అంటే స్థలం తీసుకున్న దగ్గర నుంచి 3 ఏళ్ల తర్వాత మంచి ఇల్లు కట్టుకున్నాడండి. మామూలు ఇల్లుగా సూపర్ ఏ క్లాస్ పర్ఫెక్ట్ ఇల్లు, ఎవడు చూసిన శభాష్ అనేలాగా ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, 3 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ శ్మశానం కూడా కనబడకుండా దాన్ని పూర్తిగా గోడల పైకి లేపేసి కొంచెం ఎంతవరకు మరమ్మతులు చేయగలదో అలా చేసి ఈ ఇంటికి ఆ శ్మశానం కనబడకుండా కొంచెం వేరేగా ప్లాన్ చేసిందండి. ఇప్పుడు ఏంటి, మనవాడికి మామూలుగా ఇల్లు ప్లస్ ఆ ఎఫెక్ట్ కూడా లేదు. ఇటువైపు వేరే రూట్ పడింది, వేరే వాళ్ళు కూడా చుట్టుపక్కల స్థలాలు తీసుకోవడం జరిగింది, వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారండి. అసలు మత్తిపోయింది మనవాడికి. ఇదేంటి, 3 ఏళ్ల కిందట అతను ఇచ్చినప్పుడు పక్క శ్మశానం, ఇటు పక్కలన్నీ చండాలపు స్థలాలు, ఏమీ లేదు. ఈరోజు ఎంత గొప్ప కార్యం జరిగింది, నా జీవితం ఎంత హ్యాపీగా ఉంది అని చుట్టుపక్కల ఎక్కువ మంది రావటం, ఇతను మెచ్చుకోవటం, ఇల్లు చూసి ఆశ్చర్యపోవటం, వాళ్ళు తిట్టిన వాళ్ళందరూ వచ్చి శబాష్ 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 అని అంటూ ఉండగా, ఏ వ్యక్తి అయితే స్థలాన్ని ఇచ్చాడో వాడికి కన్ను గుట్టిందండి. ఏ వ్యక్తి అయితే అందరి ఎదుట, సాక్షుల ఎదుట స్థలాన్ని ఇచ్చాడో వాడు వచ్చాడండి. వాడు కళ్ళారా చూసి, అంటే ఎవరో చెప్పారు, అరే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, అరే అటువైపు వెళ్ళిపోయినప్పుడు 3 ఏళ్ల కిందట నన్ను కూడా తీసుకెళ్ళి గుర్తుందా? ఏంట్రా, నువ్వు ఎవరికో ఒక పేదవాడికి ఇచ్చేసావు, చిన్న ఉద్యోగస్తుడికి. అరే ఇల్లు కట్టాడ్రా, ఏరియా డెవలప్ అయిందిరా, ఊరి చివర్రా బాబు డెవలప్ అయిపోయిందిరా. అవునా, సరే చూద్దాం పదా అని చెప్పి ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి చూసాడండి. చూసేటప్పటికి కళ్ళు
జిగేలు అన్నాయండి ఇచ్చిన వ్యక్తికి. ఇదేంట్రా, నేను ఇచ్చిన స్థలమా ఇది? నేను ఇచ్చిన పోరం బుక్ స్థలమా ఇది? ఎందుకు పనికిరాందని ఇచ్చాను కదరా, పాడైపోయిందని ఇచ్చాను కదా, ఈడేంటి నలుగురిలో మంచి పేరు కోసం ఇచ్చాను, ఇదేంటి ఇంత గొప్ప ఇల్లు కట్టేసాడు, స్టార్ హోటల్ లాగా ఉందేంటి ఇల్లు అని ఇద్దరు వెళ్ళిపోయారు. రాత్రంతా ఒంటరిగా ఆలోచించాడు ఇచ్చినోడు. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేసి ఇది లాక్కోవాలి? పాడైపోయింది హృదయం. కొన్ని రోజుల తర్వాత వెళ్ళాడు. రే చెప్పండి అయ్యా, బాగున్నారా? మీ వల్ల, మీ దయ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నా స్థలం నాకు కావాలి. జోకులేస్తున్నారు మీరు, ఊరిని సరదాగా అంటున్నారు కదా. నా స్థలం నాకు కావాలి, ఇది నా స్థలం, ఈ 50 గజాలు నాది. మనోడు లైట్గా తీసుకున్నాడు. ఊరినే అంటారు సార్, మీరు అందరూ ఎదుట అంత గొప్ప మనసుతో ఇచ్చారు, మీరు ఎందుకు తీసుకుంటారు సార్ అంటే సీరియస్గా చెప్పడం మొదలుపెట్టాడు. 4 రోజుల తర్వాత ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. మావాడు అప్పుడే ఏదో తెలియక ఏదో జరిగిందిలే, ఇచ్చే మావాడి స్థలం. అదేంటి సార్, ఇదేం అడ్డగోలుతాను, ఇదేం అన్యాయం సార్, ఈ స్థలం పాడైపోయి ఉంటే నేను కొన్ని నెలలు కష్టపడి దీన్ని నేను బాగు చేసుకున్నాను సార్, ఈ స్థలాన్ని. అరే నా కష్టార్జితం ఇందులో ఉంది సార్, ఇదిగోండి ఇదంతా, ఈ గోడలు నేను కొన్ని సంవత్సరాలు తినకుండా ఒక పూటే తిని దీన్ని నేను కట్టుకున్నాను సార్. ఇప్పుడు మీరు నా స్థలం అని నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారేంటి? నా ఇష్టం, ఇది నా స్థలం, మర్యాదగా వెళ్ళిపోతే ఇంట్లోంచి మర్యాదగా ఉండి, స్థలం నాది కాబట్టి, లేదా రౌడీలతో కొట్టించి పంపిస్తాను అని గర్వంతో అహంకారంతో మాట్లాడటం మొదలుపెట్టాడు. సర్లే బెదిరిస్తున్నాడేమో, అలాంటి వాడు కాదులే అనుకుని వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత మొత్తం మీద రౌడీలతో బెదిరించి ఇంట్లో సామాన్లన్నీ బయట పారేసి ఆక్రమించేసుకున్నాడండి ఆ ఇంటిని. ఇంకా ఈయన ఏడుపు అంతా ఇంత కాదు, మామూలు ఏడుపు కాదు, నా కష్టార్జితం, కష్టపడి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది, నా ఇల్లునేంటి ఇలా పాడు చేసేసాడు, నా ఇంట్లోంచి నన్ను తరిమేశాడేంటి? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాడు, సాక్షుల దగ్గరికి వెళ్ళాడు, అయినా మారలేదు. ఇంకా పెరిగిపోతుంది. మీరెవరా నాకు చెప్పడం, నా ఇష్టం, నా స్థలం అంటున్నాడు ఇచ్చిన వ్యక్తి. కొంతకాలం తర్వాత ఇంకా పెద్ద మనుషులు గడ్డి పెట్టారు. గడ్డి పెట్టినప్పటికీ మనోడికి మండింది. ఆ పేద వ్యక్తిని, మిగతా చిన్న ఉద్యోగస్తుని కొట్టడం జరిగింది. ఎరా నీ వల్ల నా పరువు పోయింది, వీళ్ళందరూ నన్ను ఎదిరిస్తున్నారు. ఎప్పుడైతే కొట్టడం జరిగిందో ఇంకా జనాలకి, ఊరు ప్రజలకి కోపం రగులుకుంది. ఇంత అన్యాయస్తుడా, ఇంత మోసగాడా, ఇంత చీడపురుగయుడు అని చెప్పి ఆ అన్యాయస్తుడిని, ఆ మోసగాడిని ఊరి చివరి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేశారు. చూశారు ఇంకా మారట్లేదు, మార్చుకోవట్లేదు తన స్వభావాన్ని. మండింది. అతను కష్టపడి ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటే తన జీవితాన్ని రోడ్డు మీద లాగేశాడని తట్టుకోలేక ఆ ఊరి ప్రజలందరూ అతనికి మంచి గుణపాఠం చెప్పారు కదా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. అందరికీ దేవుడిచ్చే 2022వ వాగ్దాన వాక్య సందేశం. దేవుడిచ్చే వాగ్దానం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ సూర్యుడు ఇక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మహాదేవుడు, విశ్వనిర్మాత, మన తండ్రి, మన రక్షకుడు, మన ప్రాణప్రియుడైన త్రియేక దేవుడు ఈ 2022వ సంవత్సరంలో మనందరికీ ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇది దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం. ప్రియ దేవుని పిల్లారా, మన దేవుడు మంచి దేవుడు, వాగ్దానాలు ఇచ్చే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చుకునే దేవుడు. నాకు బాగా నచ్చిన మాట బైబిల్లో యాకోబుతో దేవుడు అంటారు, నేను నీకు చెప్పినది నెరవేర్చే వరకు
నేను నీ చేయి విడువను. చూడండి, సామాన్యంగా ఎలా ఉంటుంది? యాకోబు అనాల ఆ మాట, మీరు నాకు చెప్పిన వాగ్దానం నా పట్ల నెరవేర్చేదాకా నేను మీ పాదాలు పట్టుకుంటాను, మీ చేయి పట్టుకుంటాను, మీ అడుగుజాడలు నడుస్తాను అలా అనాలి. కానీ మన దేవుడు, మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఎంత గొప్ప దేవుడు అంటే, నేను నీకు చెప్పింది, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాను, నేను గొప్ప చేస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను, నేను నీకు ఏదైతే వాగ్దానం చేశానో అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నామండి, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు వాగ్దానం దేవుడు మనకు చేస్తున్నారు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మనందరం మనుషులు, మనలో ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది సమస్యను బట్టి. అందరికీ ఒకే సమస్య ఉండదు. కొంతమందికి రోగం, కొంతమందికి అప్పు, కొంతమంది భర్త, కొంతమందికి పెళ్ళి, కొంతమందికి పిల్లలు, ఇంకా రకరకాల సమస్యలు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అవి బాధగా మాత్రమే కాకుండా దుఃఖానికి కూడా దారితీస్తూ ఉంటాయి. ఎందుకు అంత దుఃఖపడుతున్నావు? తట్టుకోలేకపోతున్నాను, అప్పుల బాధ భరించలేకపోతున్నావు, ఎందుకమ్మా అల్లాడిపోతున్నావు అన్నయ్య, పెళ్ళయి 10 ఏళ్ళు అయిందన్నయ్య, పిల్లలు లేరన్నయ్య, భరించలేకపోతున్నాను అన్నయ్య. ఒక్కొక్కరికి ఒక్కొక్క దుఃఖం అది ఎంతవరకు దారితీస్తుంటే చచ్చిపోద్దే పోద్ది. ఈ బాధ భరించలేకపోతున్నా, నేను ఈ వేదన నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నాను. అలాంటి పరిస్థితులు మనలో చాలామందికి ఉన్నాయి. దేవుని పిల్లరా, నీ దుఃఖాన్ని దేవుడు చూశారు, నీ కన్నీరు చూశారు, నీ ఒంటరితనం చూశారు, నీ అవమానం చూశారు, నీ బాధ చూశారు. అయితే ఈ 2022వ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి సందేశం దేవునికి ఏమి చెప్తున్నారో తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తము చేస్తాయి సంవత్సరంలో. నీ దుఃఖ దినాలు, ఇంకా నీకు దుఃఖపడే దినాలు ఉండవు. పొద్దున్నే లెగిసి నువ్వు మొదలు పెడుతున్నావు దుఃఖపడతా, అయ్యో నీ సమస్య అలాంటిది. ఉదయం లెగంగానే నీకు దుఃఖం వచ్చేస్తుంది. పిల్లలు లేకపోతే ఆ గుర్తురాగా అయ్యో, అప్పులో గుర్తురాగానే పొద్దున్న అయ్యో. పొద్దున్న లెగిస్తే నువ్వు దుఃఖంతోనే లెగుస్తున్నావు, దుఃఖంతోనే గడుపుతున్నావు, దుఃఖంతోనే పడుకుంటున్నావు. కాబట్టి ఇంకా ఆ సమస్యకు నేను మహాదేవునిగా, పరలోక తండ్రిగా పరిష్కారం ఇచ్చి నీ దుఃఖ దినాలని ఈ సంవత్సరంలో క్లోజ్ చేయబోతున్నాను. దుఃఖ దినాలు క్లోజ్ చేసి ఆనందకరమైన దినాలు, సంతోషకరమైన దినాలు, ఆశీర్వాదకరమైన దినాలని నీకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాను. ఎవరైతే వింటున్నారో ఈ వాక్య సందేశం, ప్రతి ఒక్కరికి దేవుడు యూనివర్సల్గా మాట్లాడే దేవుడు, సార్వత్రిక సంఘంలో అందరి కోసం మాట్లాడే దేవుడు. కాబట్టి వినే వాళ్ళకు కూడా, యూట్యూబ్లో వినే వాళ్ళకి ఈ వాక్య సందేశం దేవుని చిత్తంలో ఎవరైతే వింటున్నారో, ఎవరి దగ్గరికి అయితే ఈ వాక్య సందేశం వెళ్తుందో వాళ్ళందరికీ దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నువ్వు ఇంకా ఏడవలసిన అవసరం లేదు. నువ్వు పొద్దున్నే లెగిసి అయ్యో అనాల్సిన అవసరం లేదు. నువ్వు పొద్దున్న లెగిస్తే దేవుడు చేసిన కార్యం బట్టి, అబ్బా దేవుడు ఎంత కార్యం చేశాడు, అబ్బా నా జీవితం ఎలా మారిపోయింది దేవుని కృప వల్ల, అబ్బా నా దేవుడు ఎంతగా నన్ను హెచ్చించారు నా స్థితిని అనే రోజులు రాబోతున్నాయి. అయితే చాలా జాగ్రత్తగా వినాలి మనం. దేవుడు వాగ్దానాలు ఇస్తారు, మన దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు. అయితే షరతుతో కూడిన వాగ్దానం ఉంటుందండి. ఈ వాగ్దానం, ఈ సందేశం మీకు అర్థం అవ్వాలంటే మనం బైబిల్లోకి వెళ్ళాలి, కొంచెం లోతుగా ఆలోచిద్దాం, ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తీసి మొదటి సమూయేలు మొదటి అధ్యాయం. ఎఫ్రాయిము మన్యమందు రామతై మొఫీము పట్టణం వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండేవి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి 10వ వచనం బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి ఒకసారి, బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. హన్నా గురించి మనకు తెలుసు.
సమూయేలు గ్రంథం మనకు తెలుసు. ఈ వ్యక్తిని ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. పొద్దున్న లేచిన కానీ చీవుడికి దుఃఖమే. చూడండి పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఎల్కానా 2 భార్యలు ఉన్నారు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఇప్పుడు ఇంకా బాధ, ఇంకా గాయం, ఎగతాళి, ఏలావర్లు పొద్దున్న లెగిసిన కాంచి. అందుకనే తెల్లవారుజాము లెగంగానే హన్నాకి ఎడు తెలుసా? దుఃఖమే. లెగంగానే బాధ, భయం. ఇవాళ ఏం ఫేస్ చేయాలో, ఇవాళ ఏ అవమానం ఫేస్ చేయాలో, ఇవాళ ఏ గాయం వస్తుందో, ఇవాళ ఎవరొచ్చి ఎగతాళి చేస్తారో, ఇవాళ ఎవరొచ్చి ఏమ్మా ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదా, ఏం చేశావో అంటారో. భయంకరమైన పరిస్థితి అండి అన్నాడు. అందుకని ఆ మాట చూసారా? పరిశుద్ధంగా దేవుడు రాయించారని చూసారా? బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు గడిపింది. అది తెలుసు. ఆ తర్వాత దేవుడు సేవకుడి ద్వారా వాగ్దానం చేశారు. నెక్స్ట్ ఇయర్ పిల్లోడిని కనింది. అతని పేరు సమూయేలు. అయితే ఇక్కడ చూడండి, ఒక సమర్పణ ఉంది. ఈవిడ చూద్దాం. 10-11 వచ్చిన. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనను. మొత్తం మీద దేవుడు కృప చూపించారు. తన్ని నాట్యంగా మార్చారు, కొడుకునిచ్చారు సమూయేలుని. తనేం చేసింది? మనవలేగాక పర్ఫెక్ట్గా ఏదైతే మాట ఇచ్చిందో దేవుని సన్నిధిలో, ఏదైతే మొక్కుబడి చేసుకుందో, ఏదైతే సమర్పించుకుందో, ఆ కొడుకుని కొన్ని రోజులకి, కొంతకాలానికి తీసుకువెళ్ళి, ఒక్కడే కొడుకు, పిల్లలు లేరు ఇంకా, ఫస్ట్ కొడుకు, ఫస్ట్ సంతానం, ఎంత గారాభంగా పెంచుకుని ఉంటుందండి చిన్నప్పుడు, అంటే రోజుల్లో. కానీ మాట ప్రకారం వెళ్ళి మళ్ళీ పిల్లలు పడతారో తెలియదు. దేవుడు అని చెప్పారా మళ్ళీ పిల్లలు ఇస్తానని? అదేం లేదు. దేవుడు అడిగింది, ప్రభువా నాకు బిడ్డనిస్తే నా నింద పోద్ది, నా అవమానం పోద్ది, నేను గొడ్రాలనే ఆ భయంకరమైన బాధ, దుఃఖం నాకు పోద్దయ్యా, నలుగురిలో నాకు మంచి పేరు వస్తాయా, తల ఎత్తుకొని బ్రతుకుతానయ్యా, ఆ బిడ్డను మాత్రం మీకు ఇచ్చేస్తాను మీ సన్నిధి అనుకున్నట్టే. మరి అందరినీ ఒప్పించి, భర్తను కూడా ఒప్పించి తీసుకొచ్చి సమూయేలు చిన్న బాలుడుగా ఉండగానే, చిన్న వయసులోనే తీసుకొచ్చి యెహోవా సన్నిధికి అప్పగించేసిందండి. మాట ప్రకారం నిలబడింది. ఇప్పుడు మనం లోతుగా ఆలోచిద్దాం. తల్లులకు తెలుస్తుంది ఈ బాధ, తండ్రులకు అర్థం కాదు, మగవాళ్ళకి అర్థం కాదు, ఆడవాళ్ళకి తెలుస్తుంది, పిల్లలకి అన్నోళ్ళకి తెలుస్తుంది. పిల్లలకి అన్నోళ్ళకి గుర్తు చేసుకోండి, మాట ఇచ్చేసింది, మొత్తం మీద వాగ్దానం చేసేసింది. ఇది అప్పుడున్న బాధను బట్టి, అప్పుడున్న సమస్యను బట్టి, అప్పుడున్న గాయాన్ని బట్టి ఏం చేసిందంటే, అయ్యా ఈ నింద పోవటానికి, ఈ అవమానం తొలగిపోవడానికి, ఇది మరీ ఏడిపిస్తుంది అయ్యా బాబు, నా తోటి మనిషి పెనిన్న అవమానించేస్తుంది. అరే ఫంక్షన్ ఉంది దాన్ని పిలవమాకంటారు, అది గొడ్రాలు రారే, అలా నరక యాతన చూపిస్తుంది అయ్యా. కాబట్టి అయ్యా నా నింద పోయేలాగా ఓ బిడ్డను వండిచ్చేస్తానని ఏం చేసింది? ఆవేశంలో, ఆ బాధలో, గాయంలో మాట ఇచ్చేసిందండి. ఇప్పుడు తల్లులారా ఆలోచించండి. బిడ్డను తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో పెట్టేసింది. బిడ్డతో ఆడుకుంటానికి లేదు, బిడ్డతో అమ్మాని పిలుచుకుంటానికి లేదు, నలుగురికి ఇదిగో ఈడే నా కొడుకు అంటానికి లేదు, ఈడు నా వారసుని అంటానికి చూపిస్తానికి లేదు. ఆడెక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చర్చిలో ఉన్నాడు. ఎలా ఉంటుందండి? తల్లులు ఆలోచించండి. తట్టుకోలేని బాధే కదా. అంటే ఒక పక్కన ఎంత పోయింది, గాయం పోయింది, కానీ తల్లిగా బిడ్డతో ఉండాలనిపిస్తుంది, కొడుకుతో అమ్మాని పిలిపించుకోవాలనుకుంటుంది, పెంచుతూ ఉంటుంటే ఇంకా అదంతా ఒక గొప్ప తీపి అనుభవం కదా తల్లికి. అదేం లేదు కదా. అయితే దేవునికి మొక్కుబడి చేసుకొని చెల్లించింది కాబట్టి, సమర్పించుకొని చెప్పినట్టు చేసింది కాబట్టి దేవుడు ఏం చేశారు చూడండి. చేసిన తర్వాత కొంతకాలానికి ఏం చేశారు దేవుడు? 2:27 చూద్దాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను. ఇది హన్నా జీవితంలో మహా ఆశ్చర్యం అండి, మహా అద్భుతం అండి. కొంతమందికి
ఈ భూమి మీద కొంతమందికి ఒకళ్ళే పుట్టి రెండో పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. అయితే గర్భఫలం ఇచ్చేది దేవుడు. అది డబ్బుతో కొనేదో బంగారంతో కొనేదో మనుషుల కష్టార్జితం కాదు. అది దేవుడు ఇస్తేనే గర్భఫలం వస్తుంది మనిషికి. చూడండి, అయ్యో ఒక్క కొడుకు ఇచ్చేసాను కదా, అలాగని చేస్తే మంచి పనే, కానీ నాకు ఆశ ఉంటుంది కదా అని ఆ తల్లి బాధ దేవుడు చూశారండి. ఆ తల్లి కష్టాన్ని చూసి ఏం చేశారు తెలుసా, ఒకేసారి కొమ్మరించేశారంతే. 3 కుమారులు 2 కుమార్తెలంట, కొడుకులే కాదు కూతుర్లు కూడా ఇచ్చేశారంట. సమూయేలుని కాకుండా మళ్ళీ 5గురిని ఇచ్చారంట. ఎంత అద్భుతం! దుఃఖ దినములు సమాప్తములైపోయినాయండి. హన్నాకి గాయం, దుఃఖం, బాధ, మనోవేదన అంతా తీసిపారేశారంతే. జీవితంలో మళ్ళీ ఆ దుఃఖ దినములు హన్నాకు లేకుండా దేవుడు చేసేశారు. మన దేవుడు మారాని మధురంగా చేసే దేవుడు, మృతులను సజీవంగా లేపే దేవుడు, ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడు. మరి నువ్వు క్రైస్తవుడు అయి ఉండి ఎందుకు శ్రమలు పడుతున్నావు? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుళ్ళో ఉన్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాలైనా నీ దుఃఖం ఎందుకు తీరలేదు? ఎందుకు నీ అప్పులు తీరట్లేదు? ఎందుకు నీ రోగం తగ్గట్లా? ఎందుకు నీకు పెళ్ళి అవ్వట్లేదు? ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? ఎందుకు పొద్దున్న లెగిస్తే దేవుని బిడ్డవై ఉండి దుఃఖంతో లెగుస్తున్నావు? అది ఆత్మీయంగా అయినా భౌతికంగా. ఇప్పుడు దాకా భౌతికంగా చెప్పాను కదా, ఇప్పుడు ఆత్మీయంగా చూద్దాం. ఎందుకు నీ పరిచర్య డెవలప్ అవ్వట్లా? ఎందుకు నీ సేవ డెవలప్ అవ్వట్లా? ఎందుకు విశ్వాసులు రావట్లేదు? ఎందుకు నువ్వు ఫలించట్లేదు? ఎందుకు ఆశీర్వాదంగా నువ్వు లేవు నలుగురికి? ఆత్మీయంగా భౌతికంగా. ఆత్మీయ విషయాల్లో అయినా నీకు దుఃఖం కలుగుతుంది, భౌతిక విషయాల్లో కూడా నీకు దుఃఖం కలుగుతుంది. అయ్యో నేను ఎదగలేకపోతున్నాను, అయ్యో ఫలించలేకపోతున్నాను, దేవుడి దగ్గర అవ్వలేకపోతున్నాను, నా సేవ ఫలించట్లేదు, నా పరిచర్య ఫలించట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉంది. ఎందుకు ఇలాగా? మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువ చేసే దేవుడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు గొప్ప చేసే దేవుడు. మన దేవుడు హెచ్చించే దేవుడు అయి ఉన్నారు కదండి మనందరి దేవుడు. మరి ఎందుకు దుఃఖం ఈరోజు నీకు? ఎందుకు నీకు దుఃఖం? అది భౌతికమైన దుఃఖమైనా ఆత్మీయమైన దుఃఖమైనా ఎందుకుంది నీకు దుఃఖం? ఎందుకు దేవుడు నీ దుఃఖాన్ని తీసివేయట్లేదు అన్నది ఈరోజు ప్రశ్న. ఈ 2022వ సంవత్సరంలో మొట్టమొదటి సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పటి నుంచి ఇంకా సీరియస్ సబ్జెక్ట్, ఇది చాలా ఉపయోగపడే సబ్జెక్ట్. నీ హృదయం తెరుచుకొని వినాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ఎందుకు నీకు దుఃఖం? ఎందుకు నీ దుఃఖం తీరట్లేదు? ఎందుకు నీకు పిల్లలు పుట్టట్లేదు? ఎందుకు నీకు పెళ్ళి అవ్వట్లేదు? ఎందుకు నీ జీవితంలో సమస్య అలాగే ఉంటుంది? అప్పులు ఎందుకు తీరట్లా? దేవుడు ఏమన్నారు? అప్పిచ్చేవాడిగా ఉంచుతాను కానీ అప్పు చేసేవాడిగా ఉంచనన్నారు కదా. ఐగుప్తుల్లో కలిగిన ఏ రోగం నీకు కలగకుండా నిన్ను స్వస్థపరుస్తా అన్నారు కదా. నీ రోగం ఎందుకు తగ్గట్లేదు? నీ భర్త ఎందుకు మారట్లేదు? సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఎందుకు నీ భర్త మారట్లేదు? ఎందుకు నీ సమస్యకి పరిష్కారం రావట్లేదు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, మనతో చెప్తున్న మాట, చేసిన వాగ్దానం, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మన దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవుడు కనికరం మన మీదకి వచ్చి మనల్ని పట్టి పీడిస్తూ ఇంకా జీవితంలో ఈ సమస్య తీరదు అన్న సమస్య తీరి సంతోషంతో ఆనందంతో పండగ చేసుకోవాలి. ఈ భూమి మీద చిన్న పరలోకం మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి? చాలా ప్రాముఖ్యమైన విలువైన 100 కోట్ల సందేశం ఇది. ఎందుకు నీకు దుఃఖం వస్తుంది? ఎందుకు నీ జీవితంలో దేవుడు దుఃఖాన్ని పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు దేవుని బిడ్డవైండి నువ్వు ఆశీర్వాదంగా లేవు? అది ఆత్మీయంగా అయినా భౌతికంగా అయినా. ఎందుకు నీ సేవ ఫలించట్లేదు? ఎందుకు నీ పరిచర్య డెవలప్మెంట్ లేదు? ఎందుకు క్రమక్రమేపీ నువ్వు అభివృద్ధి అవ్వట్లేదు? ఇస్సాకుని దేవుడు క్రమక్రమేపీ అభివృద్ధి చేస్తే ఇస్సాకుని చూసిన వాళ్ళు అసూయ పడ్డారంట. మరి ఇస్సాకు దేవుడు నీ దేవుడు కాదా? ఇస్సాకుని పిలిచిన దేవుడు నిన్ను పిలవలేదా?
ఆయనలో స్వార్థం ఉంటుందా, మోసం ఉంటుందా, అన్యాయం ఉంటుందా? అది అసాధ్యం కదా. దేవుడు స్వార్థం లేని దేవుడు, అన్యాయం చేయని దేవుడు, మంచి దేవుడై ఉన్నారు కదా. మరి ఏం జరుగుతుంది? చాలా ప్రాముఖ్యమైన సందేశం. పాయింట్లోకి వచ్చేస్తున్నాను. 2 గ్రూపుల వాళ్ళకి దుఃఖం ఉంటుంది, 2 గ్రూపుల వాళ్ళకి సమస్యలకు పరిష్కారం రాదు. ఈ 2 గ్రూపులు ఎవరు? జాగ్రత్తగా వినండి. ఈ 2 గ్రూపుల వాళ్ళకి ఎప్పుడు ఏడుపే మిగిలిద్ది. ఈ 2 గ్రూపుల వాళ్ళకి ఎప్పుడు కష్టమే, నష్టమే, అవమానమే, బాధమే. ఎందుకు బ్రతకడం రా బాబు, చచ్చిపోతే పోద్ది అన్నట్టు ఉంటుంది ప్రతిరోజు ఇలా ఫీలింగ్స్. ఈ 2 గ్రూపులు ఎవరంటే, ఫస్ట్ గ్రూపు దేవునికి నువ్వు సమర్పించుకొని, మనందరం అన్యజనాంగం, మనం ఒకప్పుడు వేరే వేరే జాతుల నుంచి, మతాల నుంచి వచ్చిన వ్యక్తులం మనం. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, 2 గ్రూపులను పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ గ్రూపు యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి, ఇంకా ఈయనే దేవుడు, ఈయన మాత్రమే దేవుడు, ఈయన నా రక్షకుడు అని అంగీకరించి, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆత్మీయ జీవితం మొదలుపెట్టిన వాళ్ళ గ్రూపు ఒకటి ఉంది. మరి దేవుణ్ణి నువ్వు సమర్పించుకున్నావు కదా, నీ జీవితాన్ని సమర్పించుకొని పక్కకెళ్ళచ్చా? ఎందుకు నీకు దుఃఖం వస్తుంది? ఎందుకు నీ సమస్యలు తీరట్లేదు? నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు? నీ కన్నీరు ఎందుకు దేవుడు చూడట్లేదు అంటే, నువ్వు హన్నా వలె సమర్పించుకొని హన్నాలాగా దేవుడికి ఇస్తానన్నది ఇచ్చేలా గుర్తుందా? నీ జీవితాన్నే సమర్పించుకున్నావు. బాప్తిసం పొందేటప్పుడు మీ పాస్టర్ గారితో ఏం చెప్పేవాడిని? కష్టమైన సుఖమైన దేవుడి చిత్తమే చేస్తాను, దేవుళ్ళలోనే ఉంటాను, వెనక్కి తిరిగి వెళ్ళను, నా జీవితాన్ని దేవుడు సమర్పిస్తున్నాను, జీవితాంతం దేవుడికి సాక్షిగా ఉంటాను, దేవుడిని సంతోషపెడతాను, దేవుడికి నమ్మకంగా ఉంటానని చెప్పారా, చెప్పలేదా బాప్తిసం పొందినప్పుడు? మరి మీ జీవితంలో దుఃఖం ఏంటి? మీ జీవితంలో సమస్య ఎందుకు ఉంది? అప్పులు ఎందుకు ఉన్నాయి? ఎందుకు తిరగట్లేదు? పిల్లలు ఎందుకు పుట్టట్లా? గర్భఫలం ఇచ్చే దేవుడు అన్యులకి ఇస్తున్నారు కదా, మరి నీకెందుకు పుట్టట్లా? వివాహం అనే విషయంలో ఘనమైన దేవుడు అన్యులకి మంచి వివాహాలు చేసుకొని హ్యాపీగా ఉంటే నువ్వెందుకు ఇలా మోడు బారిన జీవితంలో ఉండిపోయావు? ఫలింపజేసే దేవుడు ఎందుకు నీ సేవ అభివృద్ధి అవ్వట్లా? ఎందుకు పరిచర్యలో డెవలప్మెంట్ లేదు? ఎక్కడో తేడా జరుగుతుంది. ఏంటో తెలుసా? నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నావు కొంతకాలం కిందట దేవుడికి. ప్రభువా ఇదిగో నేను నా జీవితాన్ని ఇచ్చేస్తున్నాను, ఇదిగోండి ప్రభువా మీకు ఇచ్చేశాను, ఈ రోజు నుంచి నేను మీ బిడ్డని, మీ సాక్షిగా జీవిస్తాను అన్నావా లేదా? మరి సాక్షిగా జీవిస్తాను, మీ చిత్తమే చేస్తానని చెప్పి ఈరోజు నీ చిత్తం చేసుకుంటున్నావు. మనస్సు మారి రూపాంతరం చెంది అనుకూలమును ఉత్తమమును అయిన దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మన మనస్సు మారి రూపాంతరం చెందితేనే మనం దేవుని చిత్తం తెలుసుకుంటాం, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడతాం, దేవుని చిత్తం చేస్తాం. ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో కాగా లోకమును దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. ఈ భూమి మీద ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో భౌతికంగా ఆత్మీయంగా 2 రకాలుగా వాళ్ళు భూలోకంలో పరలోకంలో గొప్ప స్థాయిలో ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో దుఃఖం ఏంటండి? దేవుని బిడ్డగా నీ జీవితంలో శాపం ఏంటి? నీ జీవితంలో కష్టం ఏంటి? నీ జీవితంలో కన్నీరేంటి? అర్థం కావట్లా. శాపగ్రస్తమైన మన జీవితం కోసం ఆయన సిలువెక్కారు కదా. శాపగ్రస్తులుగా మనల్ని మార్చి ఆశీర్వాదంగా మార్చడం కోసమే కదా యేసు ప్రభువారు మన కోసం త్యాగం చేశారు. ఎక్కడో తేడా జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం, లోతుగా ఆలోచించాలి. నేను బాప్తీసం పొందాను నువ్వు అంటావు, బాప్తీసం పొందిన నా జీవితం బాగుపడలేదని నువ్వు అంటావు. సమర్పించుకొని మరి బాప్తీసం పొందానన్నయ్యా, కానీ నా జీవితంలో మేలు లేదు, ఆశీర్వాదం లేదు, నలుగురు దృష్టిలో నేను చీకొట్టించుకుంటున్నాను, నాకు పెళ్ళి అవ్వట్లేదని, నాకు పిల్లలు పట్టట్లేదని, ఆత్మీయంగా సేవ అభివృద్ధి చెందట్లేదని అందరూ నన్ను అంటున్నారు అని బాధపడే ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తాను. బాప్తిస్మం పొందావు. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం చూడండి, మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను?
నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనంను మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందరూ యెహోవా భోజన బల్లను నీచపరిచినందుచేతనే గదా. గ్రుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడ్ల అది దోషము కాదా? కుంటిదాన్నైనను రోగం గలదాన్నైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నారు. అపోస్తలుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం పొందాలి. నేను ఒకటి అడుగుతాను సూటిగా దైవజనుడికి చెప్పండి. ఎవరో మనం వేరే వేరే మతాల నుంచి వచ్చాం, మ్యాక్సిమం ఫస్ట్ డే దేవునికి దైవజనుడికి ప్రమాణం చేశామా? అన్నీ తెలుసుకుని బాప్తిసం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దేవుడు ఒక్కడే అని సబ్జెక్ట్ అంతా తెలుసుకొని అప్పుడు ప్రమాణం చేశామా? ఫస్ట్ రాంగ్ స్టెప్. 2 గ్రూపులు చెప్తున్నాను. ఈ 2 గ్రూపులకి ఎప్పుడు దుఃఖమే ఉంటుంది, శాపాలే ఉంటాయి, నష్టాలే ఉంటాయి. ఆ 2 గ్రూపులు సరి చేసుకోగలిగితే ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఫస్ట్ గ్రూప్ ఏంటి సార్? బాప్తిసం నువ్వు తీసుకునేటప్పుడు ఎక్కడ తీసుకున్నావు? నీళ్ళలో తీసుకున్నావు. దైవజనుడు నీకు ఇచ్చారు, దేవుని సేవకుడు, దేవుడు అభిషేకించిన, దేవుని ఆత్మ కలిగిన దేవుడికి దైవజనుడికి కలిపి నువ్వు ప్రమాణం చేసావు. ఈ రోజు నుంచి నేను మీ సాక్షిగా ఉంటాను. ఇప్పుడు పరిశుద్ధ దేవునికి, నీతి గల దేవునికి బాప్తిసం నువ్వు పొందేటప్పుడు ఎలా ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. అంటే ఇక్కడ మలాఖీలో దేవుడు ఏమంటున్నారు? గుడ్డిదాన్ని తీసుకొచ్చి నీ యజమానికి ఇస్తే గుడ్డిదాన్ని అంగీకరిస్తాడా? లోపాలతో ఉన్న తీసుకొచ్చి ఇస్తే అంగీకరిస్తారా? నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇది లోతైన మర్మం. నువ్వు బాప్తిసం పొందేటప్పుడు, నువ్వు దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకునేటప్పుడు, దేవుడికి నిన్ను నువ్వు అప్పగించుకునేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? శాపాలతో నువ్వు ఉండకూడదు. శాపాలతో ఉండకూడదు, చెడ్డ వ్యసనాలతో ఉండకూడదు, చెడ్డ స్వభావాలతో ఉండకూడదు. అందుకే దేవుడు ఏం చెప్పారంటే, మారు మనస్సు పొంది పాపక్షమాపణ ద్వారా యేసయ్య రక్తంలో కడగబడి మచ్చైనను డాగైనను లేకుండా ఆత్మని పూర్తిగా రక్తంలో పాప ఒప్పుకోల ద్వారా కడగబడి, ఎవరికైతే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావో నువ్వు అవన్నీ ఇచ్చేసి సరి చేసుకునే పాత జీవితాన్ని, పాతవి అన్నీ విడిచిపెట్టి పాతవన్నీ క్లియర్ చేసుకొని అప్పుడు నువ్వు వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళి, ఇదిగో ప్రభువా ఇచ్చేశాను. జక్కయ్య అన్నాడు, నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నాను. ఆ మాట అన్న తర్వాత ఏమన్నా సార్, ఇతడును అబ్రహాము కుమారుడే. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మారు మనస్సు అంటే నేను మనసు మార్చేసుకున్నాను కాదు. బాప్తిస్మానికి ముందే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావో అవి మొత్తం ఇచ్చేయాలి, ఇవ్వగలిగినవన్నీ. రెండోదిగా, ఎవరిని వెళ్ళి గాయం చేసావో, నువ్వు ఎవరిని పొడి చేసావో, తల్లిదండ్రులైనా, భర్త అయినా, స్నేహితులైనా, ఆత్మీయులైనా, దైవజనులైనా, వాళ్ళ కాలు పట్టుకుని క్షమాపణ అడగాలి కన్నీటితో. నువ్వు పాత జీవితాన్ని సరిచేసుకొని దేవుడికి నీకున్న శాపాలు విరక్కొట్టుకొని మొత్తం దేవుడితో మనుషులతో సమాధాన పడి నీళ్లలోకి వెళ్ళి బాప్తిసం పొందాలి. ఇది న్యాయమా కాదా? మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది పాత జీవితాన్ని సరిచేసుకొని అప్పుడు నీళ్ళలో బాప్తిసం తీసుకొని, ప్రభువా ఇదిగోండి పూర్తిగా నేను ఒకప్పుడు అపవిత్రుణ్ణే, ఒకప్పుడు గర్వాంధుణ్ణే, ఒకప్పుడు నేను మోసగాడిని, లంచగొండిని, కానీ ఇప్పుడు కాదు, మొత్తం విడిచిపెట్టేశాను, సరి చేసుకున్నాను. ఇవ్వాల్సిన నా చేతిలో అవకాశం ఉన్నాయన్నీ నేను ఇచ్చాను. వెళ్ళి ఎంతమందిని బాధ పెట్టాను, క్షమాపణలు అడిగేశాను, పూర్తిగా క్లియర్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను మీకు సమర్పించుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను మీ చిత్తమే చేస్తా, మిమ్మల్ని సంతోష పెడతా, నేను మీ కన్నీరు తుడుస్తా, మీ రాజ్యం కడతా, నా ద్వారా మీకు మహిమ వచ్చేలాగా నేను ఈ భూమి మీద జీవిస్తాను. ఇదే కరెక్టా కాదా? ఎంతమంది ఈరోజు ఇలా చేస్తున్నారు? ఎంతమంది ఇలా చేశారు? ఇలా చెయ్యట్లేదు కాబట్టి, ఈ క్రమం తప్పింది కాబట్టే క్రైస్తవులలో, దేవుని పిల్లల్లో, ప్రార్థన చేసే వ్యక్తుల్లో దుఃఖం ఉంది. ఎందుకు? రోగాలు, సమస్యలు, శాపాలు, దరిద్రత, అవమానాలు, నిందలు. లేకపోతే దేవుని పిల్లలకి ఇవన్నీ ఏంటండి? అవునా కదా? ఆలోచిస్తే ఒకసారి జాగ్రత్తగా. మనం దేవుడికి ఎలా సమర్పించుకోవాలి? హన్నా పర్ఫెక్ట్గా ఉండి
ఎవరి ప్రార్థన పడితే దేవుడు ప్రార్థన ఆలకించరు. హన్నా కరెక్ట్గా ఉండి కన్నీరు కార్చింది. హన్నా వ్యక్తిత్వం దేవుడికి నచ్చింది. హన్నా భక్తి నచ్చింది. హన్నా ప్రార్థన నచ్చింది. హన్నా వ్యక్తిత్వం నచ్చింది కాబట్టే హన్నా కన్నీరు నాట్యంగా మారిందండి. నీ సమర్పణ కరెక్ట్గా లేదు. నువ్వు దేవుణ్ణి ఊరికనే ఏదో అల్లాటప్ప జీవితం కాదు. ఆయన నీ కోసం సిలువెక్కారు. నీ పాపాలకి బదులుగా ఆయన మరణించారు. మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాను. నీకు చిన్నదేమో సిలువ, నీకు అల్లాటప్పగా అనిపిస్తుందేమో సిలువ, కానీ అది చాలా పెద్ద యాగం. అది మహాదేవుడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి అనేక కోణాల్లో శ్రమలు, నిందలు, అవమానాలు భరించి నీ కోసం ఆయన బలియాగం అవటం అది చాలా పెద్ద యాగం. అది నీకు చిన్నగా ఉండొచ్చు. కాబట్టి అక్కడ రాంగ్ స్టెప్ జరిగిపోయింది క్రైస్తవులకి. అది ఏ కారణం చేత అయినా తెలిసి నాకు తెలియదు వద్దు, ఏదేమన్నా వద్దు, అవన్నీ వద్దు. ఇప్పుడు నీకు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నారు. అప్పుడు చేయలేంది ఇప్పుడు చేసుకో. నీ సమర్పణ కరెక్ట్గా లేదు. నువ్వు దేవుడికి బహుమానంగా నీ జీవితాన్ని ఇస్తున్నప్పుడు లోపాలతో ఇస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి పగిలిపోయిన గాజు ఫ్రేమ్ని ఇస్తావా? తీసుకెళ్ళి పాడైపోయిన వస్తువుని తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తావా? అది ఎంత అవమానం. రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవునికి నీ సమర్పణ కూడా అవమానంగా ఉందేమో చూసుకో. ఆ సమర్పణ బట్టి గాయం అవుతుందేమో చూసుకో. అందుకే నీ బతుకు దుఃఖం పాలైపోయింది. అందుకే నీ బ్రతుకు రోడ్డు మీద పడిపోయింది. అందుకే ఈరోజు శాపగ్రస్తుడిగా మిగిలిపోయావు. నువ్వు శాపగ్రస్తురాలుగా మిగిలిపోయావు. ఒక అవకాశం ఇస్తున్నారు ఈ సంవత్సరం, సరి చేసుకో. నీ సమర్పణ ఎలా ఉండాలి తెలుసా? దేవుడికి నువ్వు అప్పగించుకునేటప్పుడు నీ జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఒకప్పుడు ఎన్నో చేసావు, కానీ నువ్వు సరి చేసుకుని అప్పగించుకోవాలి. నువ్వు పాడైపోయిన నీ జీవితాన్ని సరి చేసుకొని అక్రమ సంబంధాలు వదిలేసి, చెడిపోయిన జీవితాన్ని వదిలేసి, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన నేను ఇచ్చేసి, లంచాలు మానేసి, చెడ్డ స్నేహాలు వదిలేసి, అయ్యా మొత్తం క్లియర్ చేసుకున్నాను అయ్యా ప్రభువా. పరిశుద్ధ దేవునికి, నీతిగల దేవునికి, మహాదేవునికి నువ్వు అప్పగించుకునేటప్పుడు నీ సమర్పణ, నీ అర్పణ ఎలా ఉండాలి? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీది సరి అయిన అర్పణ కాదు కాబట్టి, నీ సమర్పణ కరెక్ట్గా లేదు కాబట్టి ఏం జరిగింది? నీ జీవితంలో దుఃఖం, ఒంటరితనం, అవమానం, నిందలు, గాయం ఇవన్నీ ఉన్నాయి. ఇది నువ్వు సరి చేసుకోగలిగితే దేవుడు నీకున్న సమస్యలన్నీ తీర్చడానికి శక్తిమంతుడు ఆయన. నీ రోగం ఉఫ్ఫంటే పోద్ది దేవుడు. నీ అప్పు ఉఫ్ఫంటే పోద్ది దేవుడు. ఆయన సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు. నీ సమస్యలు పరిష్కారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు సరి చేసుకొని మొత్తం A to Z క్లియర్ చేసుకొని, అది ఏదైనా సరే, నీ ఒంటి మీద శాపం ఉండకూడదు, నీ జీవితంలో శాపం ఉండకూడదు, నీ ఇంట్లో శాపం ఉండకూడదు. అన్ని రకాలుగా సరి చేసుకొని నువ్వు ఆయనకు అప్పగించుకో. ఆయన కంట్రోల్లో తీసుకుంటారు నీ జీవితాన్ని. ఇంకెలా ఉంటుంది తెలుసా? ఆశీర్వాదం. నువ్వు కూర్చుంటే ఆశీర్వాదం, నుంచుంటే ఆశీర్వాదం. బైబిల్లో అనేక మంది జీవితాలు ఇవ్వ అలా జరగలేదా? శాపగ్రస్తమైన జీవితాలను ఆశీర్వాదంగా మార్చి ప్రపంచానికి వెలుగుగా, దీవెనగా, ఆశీర్వాదంగా మన దేవుడు మార్చలేదా? మాట తప్పని దేవుని మనం కలిగి ఉన్నాం. ఇది నువ్వు చేయాల్సిన పని. రెండోదిగా, ఎవరు దుఃఖంలో ఉంటారు, ఎవరు కన్నీటితో ఎవరు అవమానాలతో ఉంటారు, రోజు ఎవరు బాధలో ఉంటారో తెలుసా? దేవుడికి సమర్పించుకొని, అయ్యా జీవితాంతం నేను మీ పరిచర్య చేస్తాను, జీవితాంతం మీ బిడ్డగా ఉంటాను, జీవితాంతం మీకు సాక్షిగా జీవిస్తా, జీవితాంతం మీ సేవ చేస్తాను, కష్టమైన, సుఖమైన, నిందైన, అవమానమైన, బాధైనా మీ పరిచర్య చేస్తాను, సువార్త ప్రకటిస్తాను అని దేవుడికి ముఖాముఖిగా చెప్పిన తర్వాత, దేవుని సన్నిధిలో, దేవుని సేవకుడు ఎదుట, విశ్వాసులు ఎదుట, అందరి ఎదుట బైబిల్ పట్టుకుని ప్రమాణం చేసిన తర్వాత, కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరిగితే గనక ఇస్తారండి దేవుడు. కోటింగ్ మామూలుగా ఉండదు. ఎవరిని విడిచిపెట్టారు. ఎందుకు నీకు రోగం వచ్చింది? పక్కెళ్ళిపోయావేమో. ఎందుకు శ్రమల పాలైపోతున్నావు? ఎందుకు అభివృద్ధి లేదు నీ జీవితంలో? ఎందుకు డౌన్ అయిపోతున్నావు? నువ్వు సమర్పణలోంచి పక్కెళ్ళిపోయావేమో, తీర్మానంలోంచి పక్కెళ్ళిపోయామేమో. మీకు నాకు ఒకటి చెప్పాను, గుర్తుందా? ఎగ్జాంపుల్, ఒక పోరంబోకు స్థలాన్ని ఒక వ్యక్తి ఇస్తే ఇంకో వ్యక్తి తీసుకొని దాన్ని బాగు చేసుకొని కష్టార్జితం అంతా దానికి పెడితే ఏం జరిగింది? కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకో, శాపాలతో నిండిపోయి అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్న నీ దేహంతో పాడైపోయిన జీవితం, ప్రభువా మీరు నా రక్షకుడు, మీరు నా దేవుడు, యేసయ్యా అని అనగానే ఏం చేశారు తెలుసా? ఆయన చీల్చబడి, ముళ్ళ కిరీటం ద్వారా వీపు చీల్చబడి పైనుంచి కింద వరకు ఏ తప్పు చేయని పరిశుద్ధుడు నీ పాపము నిమిత్తం బలియాగం ద్వారా వచ్చిన రక్తంతో నిన్ను కొనుక్కొని
నిన్ను బాగు చేస్తే ఆ స్థలం బాగుపడిన తర్వాత వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇది నాది. నువ్వేమంటున్నావు తెలుసా? ప్రభువా, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, మా దేహం నుంచి వద్దు. బాగుపడిన తర్వాత, నీ రోగం తగ్గిన తర్వాత, నీ దేహానికి మళ్ళీ దేవుడు స్వస్థత ఇచ్చి ఆయన నీలో నివసిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తుండగా, ఆ ఇంట్లోంచి ఆ వ్యక్తిని ఎలా తరివేశాడో బయటికి పంపించేశాడు. నువ్వే పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నీ దేహం దేవుని ఆలయం అని తెలియదా నీకు? ఎవరైతే దేహాన్ని పాడు చేస్తారో దేవుడు వాళ్ళని పాడు చేస్తారంట. దేవుడు కష్టపడి ఆయన కష్టార్జితం, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కొని నీలో నివసిస్తుంటే నువ్వు నాకొద్దు, నా చిత్తం చేసుకుంటా నేను, నువ్వెవడవయ్యా, వెళ్ళి రోడ్డు మీద నుంచో అని రోడ్డు మీద నిలబెడతావా? నువ్వు కొనుక్కున్న తర్వాత 3 సంవత్సరాలు కష్టపడి భోజనం కూడా సరిగ్గా చేయకుండా ఒక పూట భోజనం చేసి కష్టార్జితంతో ఆ స్థలాన్ని బాగు చేసుకుని మంచి ఇల్లు కడితే బాగుపడిన తర్వాత వచ్చేసాడంటాడు. నీ జీవితం అప్పుడేమో రోగంతో ఉన్నప్పుడు, కొన్ని సంవత్సరాల కిందట ఎవరో లేనప్పుడు, పట్టించుకోనప్పుడు అయ్యా అని అన్నావు, ప్రభువా సహాయం చేయండి, చచ్చిపోతున్నాను, అయ్యో ఇవాళ వెళ్ళిపోతుంది, చచ్చిపోతానయ్యా, గ్యారంటీ సాతానుగాడిని వాళ్ళని చంపేస్తాడయ్యా, నేను అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాను ప్రభు అని ఏడిస్తే, వేడుకుంటే, బ్రతిమలాడితే ఆయన నిన్ను బిడ్డగా స్వీకరించి లోకంలోంచి నిన్ను ప్రత్యేకపరుచుకొని సార్వత్రిక సంఘంలోకి తెచ్చుకొని ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో, ఆయన రక్తం చేత నిన్ను కొద్ది కొద్దిగా కడుక్కు నీకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని తీసుకొస్తే ఈరోజు నువ్వు దాన్ని బట్టి పాత స్థితిని మర్చిపోయి, గతాన్ని మర్చిపోయి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేలాగా, ఏడ్చేలాగా ఆయన ఈలోంచి వెళ్ళిపోయి రోడ్డు మీద నుంచునేలాగా చేస్తావా? సమర్పణలోంచి దేవుడు ఊడుకుంటారనుకుంటున్నావా? దేవుడు విడిచిపెడతారనుకుంటున్నావా? మొదలైంది నీకు ఆరంభం. జనవరి 1 నుంచే నీ అంతం చూడటానికి ఆయన ఇష్టపడుతున్నారు. సమర్పణలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరిని ఆయన విడిచిపెట్టరు. తీర్మానంలోంచి పక్కకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఆయన విడిచిపెట్టరు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఎవరు ఏ స్థాయిలో ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో, ఎవరిని దేవుడు ఏ పోస్టులో ఉంచారో అక్కడే ఉండాలి. పైకి కిందకి వెళ్ళినా దేవుని చిత్తంలోంచి ఎవడైనా పక్కకి వెళితే మాత్రం తాట తీసేస్తారు. సౌలుని ఏం చేశారు? దేవుని చిత్తంలోంచి పక్కకి వెళ్ళినందుకు తీసి పారేశారు, అంతే. దురాత్మ పాలు చేశారు. నువ్వు ఆల్రెడీ పక్కకి వెళ్ళిపోయావు. నువ్వు పూర్తిగా దేవుడిని విడిచిపెట్టేశావు. 100 అంటావండి, దేవుడు నమ్ముకున్నప్పుడు 100 అంటాం. 100 అంటావా? ఆయన చేతిలో అధికారం ఉంది. అయిపోయింది నీ బతుకు. అందుకే ఈరోజు దుఃఖం నీకు, అందుకే ఈరోజు నీకు మానసిక బాధ, అందుకే ఈరోజు అవమానం నీకు, అందుకే నీకు ఎదుగుదల లేదు, మానసికంగా నలిగిపోతున్నావు, శారీరకంగా ఆర్థికంగా నువ్వు నలక్కొట్టబడతానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కష్టపడి నిన్ను కొనుక్కొని, కష్టపడి నీలో ఉంటే నువ్వు ఆయన్నే వెళ్ళగొట్టేశావు. నీ అహంకారం చేత, నీ గర్వం చేత, నీ స్వార్థం చేత నీ చిత్తం చేసుకుని ఎవడో బాధపడతాడు, వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారని దేవుణ్ణి బాధ పెట్టి నీ స్వచిత్తం చేసుకొని ఈరోజు నువ్వు దుఃఖం, ఈరోజు శాపగ్రస్తురాలుగా మిగిలిపోయావు. నువ్వు త్వరగా గనక మళ్ళీ లైన్లోకి రాలేదా, ఈ సంవత్సరం నేను మరణానికి అప్పచెప్తాను. డౌట్ లేదు. నేను ప్రవక్తని, దేవుడు నాకేం చెప్పమంటే చెప్తాను. నేను ఆశీర్వాదం చెప్పే ప్రవక్తని కాదు, సరి చేసే ప్రవక్తని, దేవుని ఆత్మ కలిగిన ప్రవక్తని. దేవుడు నన్ను ఏదైతే చెప్పమంటారో ఇర్మియా గ్రంథంలో చదువుకోండి ఒకసారి, 1వ అధ్యాయంలో, నేను పంపిన చోటుకి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమన్నది నువ్వు చెప్పాలి. అదే నీ పని, ప్రవక్త పని. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, రిక్వెస్ట్గా చెప్తున్నాను, బ్రతిమలాడి చెప్తున్నాను. ఎవరికో ఈ సంవత్సరం దేవుడు స్పాట్ పెట్టారు. ఇది నాకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం మరణానికి అప్పగించబోతున్నాను. ఎందుకంటే ఆయన సహనం కోల్పోయారు. ఆయన చాలా దుఃఖపడుతున్నారు, నిన్ను బట్టి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కష్టపడిన తర్వాత, ప్రయాసపడిన తర్వాత ఇంట్లోంచి ఆ వ్యక్తిని తరివేసేయడంట. చాలా ఆశలు పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. జీవితాంతం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ డెవలప్ అవుదాం, ఏదో చేద్దామని. కానీ ఆ వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి వచ్చేసి మోసగాడు, అన్యాయస్తుడు. ఏం చేశాడు తెలుసా? ఇంట్లోంచి తరివేశాడంట. నువ్వు కూడా అంతే. నీలోంచి దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని కట్టుకుందాం అనుకున్నారు, నీలోంచి ఆయన ప్రజలను విడిపించుకుందాం అనుకున్నారు, నీలోంచి ఆయన ప్రజల కన్నీరు తుడుచుకుందాం అనుకున్నారు. నీ ద్వారా ఎన్నో కార్యాలు చేసి ఆయన మహిమకరంగా, ఆయనకి మహిమ వచ్చేలాగా చేస్తుందాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు తీర్మానం నుంచి పక్కెళ్ళిపోయావు, ఎప్పుడైతే నువ్వు ఆయన్ని కాకుండా లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టావో, పాపాన్ని ప్రేమించడం మొదలుపెట్టావో, ఆయన దుఃఖానికి ఇంకా అవధులు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నారు నిన్ను బట్టి, నీ గర్వాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నారు, నీ అహంకారాన్ని బట్టి, నీ స్వార్థాన్ని బట్టి.
నేను నిన్ను పిలిచింది గర్వపడటానికి కాదు, నేను నిన్ను పిలిచింది కాళ్ళు ఎగరేయటానికి కాదు, తగ్గించుకుని ఉంటామని, నన్ను మహింపరుస్తామని, నిన్ను మహింపరుచుకుంటానికి నేను నిన్ను పిలవలేదు, నిన్ను హెచ్చించుకుంటాను నేను నిన్ను పిలవలేదు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన నీతో నేను నిన్ను ఒక ఉద్దేశంతో పిలిచాను, ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాను, ఒక గొప్ప ప్రణాళికతో నిన్ను పాత్రగా వాడుకొని వందల వేల లక్షల మందిని తిప్పుకొని నా రాజ్యానికి వారసులుగా, నా రాజ్యంలో మెంబర్స్ని రెడీ చేసుకుందాం అనుకున్నా. ఎప్పుడైతే నా చిత్తాన్ని నువ్వు కాదన్నావో, నన్ను ఎప్పుడైతే వద్దనుకుని పక్క వెళ్ళిపోయావో, నా చిత్తం అంతా, ప్లాన్ అంతా నాశనం అయిపోయింది నీ వల్ల. కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నేను ఎవరిని విడిచిపెట్టను. నేను రోషం కలిగిన దేవుణ్ణి, నేను సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి. ఆ ప్రణాళిక నాశనం చేసిన ఎవరిని విడిచిపెట్టను. గర్వాంతుల్ని నాశనం చేయడానికి మాట్లాడుతున్నాను. అహంకారాన్ని విడిచిపెట్టను. నేను దేవుడు సూటిగా మాట్లాడుతున్నాను. ఎంత కష్టపడి పాడైపోయిన స్థలం, శ్మశానానికి దగ్గరగా, అగ్నిగుండానికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు, ఇంకా నువ్వు పనికిరాని వాడిగా అపవిత్రమైన జీవితంలో నువ్వు పొరలాడినప్పుడు, శాపాలు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు, ఇంకా ఈ క్షణం చచ్చిపోతే అగ్నిగుండానికి డైరెక్ట్గా వెళ్ళిపోయే టైంలో దేవా అయ్యా రక్షించమని అడిగితే ఆయన కనికర సంపన్నుడు నీ దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని బాగు చేసుకొని ఒక షేపులోకి తెచ్చుకొని వాక్యాల ద్వారా, బైబిల్ ద్వారా, పాపం ఒప్పుకోల ద్వారా ఒక స్థాయిలోకి నిన్ను తీసుకొస్తే, ఒక స్థితిలోకి తీసుకొస్తే, నువ్వు మంచి సమయంలో ఆయనకు అందుబాటులో లేకుండా పక్కకి వెళ్ళిపోతావా? నువ్వు మంచి సమయంలో ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎలా ఉంటుంది తండ్రికి? మంచిగా సంపాదించి పోషిస్తాడనే టైంలో చచ్చిపోతే ఎలా ఉంటుందో దానికంటే 100,000 రెట్లు కోపం, ఆయనకి బాధ వచ్చేస్తుంది. నిన్ను ఒక స్థాయిలోకి ఎందుకు తెచ్చుకున్నారు? నువ్వు గర్వపడతావనే? నువ్వు నలుగురిని గాయం చేస్తావనా? ఎందుకు దేవుడు నిన్ను తెచ్చుకున్నారు? నువ్వు దీనత్వంతో జీవించి అందరి చేత శభాష్ అనిపించుకొని ఆయన రాజ్యం కట్టడానికే నువ్వు కరెక్ట్గా ఉంటావనే కదా ఆయన నీ మీద ఎందుకు ఆయన ఆశ పెట్టుకున్నారు? మన సొత్తా? బైబిల్ అలా చెప్తుందా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా, మీకు నచ్చినట్టు బ్రతకంటారా, వాడుకుంటారా, దేవుని రక్తాన్ని ఉపయోగించుకోమని చెప్తుందా బైబిల్? మీరు మీ సొత్తు కాదో, మీరు వెలబెట్టి కొనబడ్డారు. ఆయన రక్తం ఇచ్చి, పశువుల రక్తము, గొడ్ల రక్తము, ఎడ్ల రక్తం కాదు మనల్ని కొనుక్కుంది. దేవుడే రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. మనల మీద ఒక ఉద్దేశం ఉంది. రక్తం ఇచ్చి కొనుక్కున్న మనల్ని రోడ్ల మీద తెంపడానికి కాదు, గాల్లో వదిలేయడానికి కాదు దేవుడు మనల్ని కొనుక్కుంది. మన ద్వారా ఆయన ప్రణాళిక భూమి మీద నెరవేర్చుకుంటానికి, మన ద్వారా ఆయన రాజ్యం కట్టించుకుంటానికి, మన ద్వారా ఆయన నశించిపోయి ఆయన పిల్లల్ని తెచ్చుకొని బాగు చేసి పరలోకానికి వధువు సంఘాన్ని సిద్ధపరుస్తానికి. కానీ నువ్వు అడ్డుపడుతున్నావు దేవుని ప్రణాళికకి. అయిపోయింది నీ సీన్. నువ్వు దేవుని సన్నిధిలో ఉంచి, నువ్వు దేవుని ప్రణాళికలోంచి పక్కెళ్ళిపోయావు, దేవుని ఉద్దేశంలోంచి నువ్వు పక్కెళ్ళిపోయావు. అది నీ గర్వం చేత, అది నీ కామం చేతో, అది నువ్వు దేని చేతో, మరి ఏదైనా సరే అయిపోయింది నీ సీన్. ఈ సంవత్సరం నీకు ఆయన లెక్క చూడబోతున్నాడు. మేనే టికెల్ లెక్క చూశారంతే. ఒరే త్రాసులో వేసినప్పుడు పడిపోయారు. మన దేవుడు లెక్క చూసే దేవుడు. భరించారు, ఓర్చుకున్నారు. వాక్యాల ద్వారా నిన్ను హెచ్చరించారు. మంచి దైవజనులు ఇచ్చారు, మంచి వాక్యాలు నీకు ఇచ్చారు. ఇగో బాగుపడు, త్వరగా సమయం లేదు, నశించిపోతున్నారు. ఒక పక్క నీ సమయం, నీ వయసు అయిపోతుంది అని చెప్పారు అని విసిగిపోయారు. ఇంకా దండం దిగిపోతున్నారు, ఆయన శిక్ష వేయబోతున్నారు. అర్థమవుతుంది. ఒకటి, నీ సమర్పణే కరెక్ట్గా లేదు, అందుకే ఈరోజు నీకు దుఃఖం. నీ సమర్పణే కరెక్ట్గా లేదు. ఇష్టం వచ్చినట్లు వెళ్ళి, నీకు నచ్చినట్లు నీ వ్యసనాలతో ఉండగానే, శాపాలతో ఉండగానే, దరిద్రతో ఉండగానే, చెడ్డ స్వభావాలతోనే, నువ్వు గర్వంతో, అహంతో, కామంతో, నువ్వు నీ పెద్దలు చేసిన విగ్రహాలను, శాపాలు పోగొట్టకుండా, ఒప్పుకోకుండా, ఏమీ చేయకుండా వెళ్ళి నీళ్ళలో మునిగేసి నువ్వు ఎలా పడితే అలా దేవుడు ఇదిగో ప్రభు నేను మీకు సమర్పించుకున్నానంటే దేవుడు వాడుకుంటారా? దేవుడు ఆశీర్వదిస్తారా? కాదు కదా, అలా జరగదు కదా, అసాధ్యం కదా. అక్కడ ఫస్ట్ రాంగ్ స్టెప్ పడిపోయింది. సమర్పణలోనే తప్పు రాంగ్ స్టెప్. అందుకే నీ సమర్పణ కరెక్ట్ కాదు కాబట్టి, నువ్వు కరెక్ట్గా లేవు కాబట్టి ఈరోజు నీకు రోగాలు, సమస్యలు, అప్పులు, నిందలు, అవమానాలు, మానసికంగా నువ్వు కుమిలిపోవడానికి కారణం ఫస్ట్ నీ సమర్పణ కరెక్ట్గా లేదు. రెండవదిగా, ఇది కొంతమందికి అయితే రెండవది, సమర్పించుకున్నారు కానీ అప్పుడున్న సమర్పణ ఈరోజు లేదు, అప్పుడున్న తగ్గింపు లేదు. దేవుడు పిలిచినప్పుడు ఎంత తగ్గించుకున్నారు? అబ్బో మోకాలు ఎత్తారు కొంతమంది. అబ్బో దేవుడి దగ్గర, సేవకుల దగ్గర మోకాలు వేసుకొని, అమ్మో మీలాంటి వాళ్ళు నాతో మాట్లాడటం ఏంటి? దేవుడు అభివృద్ధి ఇచ్చిన తర్వాత, ఒక స్థాయి ఇచ్చిన తర్వాత, ఒక స్థానం ఇచ్చిన తర్వాత, ఏంట్రా నువ్వు నేను ఒకటే తాట తీయటం మొదలుపెట్టారు ఆయన.
ఖచ్చితంగా ఒక్కొక్కరికి భయంకరంగా ఉంటుంది పనిష్మెంట్. దేవుడు విడిచిపెట్టడం. పగ తీర్చుకొనట నా పని. నీ మనస్సాక్షి పనిచేస్తుందా, పాడైపోయిందా? చెక్ చేసుకుని అందరూ. ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎలా ఉన్నావు? శాపగ్రస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఒంటరితనంతో కుమిలిపోతున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఆ రోజు నీ స్థితి ఎలా ఉంది? ఆ రోజు నీ మాట తీరు ఎలా ఉంది? ఆ రోజు నీ పద్ధతి ఎలా ఉంది? ఈ రోజు దేవుడు నిన్ను పోన్లేమని కృప ద్వారా, రక్తం ద్వారా నిన్ను సరి చేసుకొని, బాగు చేసుకొని, నీకు మంచి వాక్యాలు ఇచ్చి, మంచి సేవకులను ఇచ్చి, వాళ్ళ విజ్ఞాపన అన్నీ నీకు ఇచ్చి పోన్లేమని ఒక స్థాయిలో తీసుకొస్తే ఈరోజు రెచ్చిపోతావా నువ్వు? ఈరోజు గర్వంతో కొట్టుకులాడతావా? తిరుగుబాటు చేస్తావా? అంటే నా దేవుడు చేతగాని దేవుడు అనమాట. నా దేవుడు ఏం చేయలేని దేవుడు అనమాట. మట్టి కరిపించేస్తారు దేవుడు. గడ్డి కరిపించారు నా దేవుడు. రాజులను సైతం మట్టి కరిపించి, గడ్డి కరిపించిన దేవుడిని కలిగి ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరం, నాతో సహా. దేవుడు అహంకారాలను ఎదిరిస్తారు, గర్వాంతులు నాశనం చేస్తారు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నీ జీవితం చాలా విలువైంది. ఆయన చాలా విలువిచ్చి కొనుక్కున్నారు. ఆయన ఎవరెవరినో, దేవదూతలనో ఎవరినో బలి చేయాల, ఆయనకు ఆయనే సిలువ ఎక్కి బలి అయిపోయి నిన్ను కొనుక్కున్నారు ఆయన. నీ మీద ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేరబడకపోతే సౌలుని ఏం చేశారు? ప్రజలకి రాజుగా నియమించారు పాత నిబంధనలో. కానీ ఎగస్ట్రాలు వేశాడు, తన స్వార్థం చూసుకున్నాడు, గర్వాన్ని ప్రదర్శించాడు. సహాయం చేసిన దైవజనుడినే, సమూయేలు నీకేం తెలుస్తాయా, నేను రాజుని అన్నాడు. చూపిస్తా. దేవుడి గురించి సరిగ్గా చదువుకో బైబిల్లో. ఆయన హెచ్చించే దేవుడు, తగ్గించే దేవుడు, పైకి తీసుకెళ్లే దేవుడు, కింద తొక్కేసే దేవుడు. నిన్ను తొక్కడానికి రెడీ చేస్తున్నారు ఆయన. గ్యారంటీ తొక్కుతారు, గ్యారంటీ, డౌట్ లేదు. నీ అహంకారం ఆకాశాన్ని అంటుకుంది, నీ గర్వం ఆకాశాన్ని అంటుకుంది. సాతానికంటే నువ్వు ఎక్కువ గర్వాంధుడైపోయావు, గర్వాంధురాలైపోయావు. అస్సలు విడిచిపెట్ట నేను. ఆయన ఎవరిని విడిచిపెట్టావు? దేవదూతను విడిచిపెట్టలేదు, ఆదామావును విడిచిపెట్టలేదు, దావీదుని విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు. నిన్ను ఎలా విడిచిపెట్టారు? ఆయన ఎంతకాలం భరించాలి? ఆయన నిన్ను కొనుక్కుంది ఏడుస్తానిక? ఆయన నిన్ను కొనుక్కుంది రక్తం ఇచ్చి, బలియాగం చేల్చబడింది. నువ్వు ఏడిపిస్తుంటే ఆయన ఏడుస్తూ కూర్చుంటానికా? కాదు కదా. ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో నువ్వు తగ్గించుకొని ఉంటే, నన్ను వాడుకోమంటే ప్రపంచాన్ని నేను చూపిద్దాం అనుకున్నారు. కానీ నీ గర్వం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. నీకు నాకు అర్థమవుతుంది. అది చెప్పమన్నారు, చెప్తున్నారు. చేతగాని దేవుడు కాదు ఆయన. రక్తం ఇచ్చి కొనుక్కొని మూలకొచ్చిన ఏడ్చే దేవుడు కాదు. ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎక్కడ ముళ్ళు పెట్టాలో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ తొక్కాలో నిన్ను బాగా తెలుసు ఆయనకి. మహాదేవుడు, సర్వాధికారి ఆయన, సృష్టికర్త అయిన దేవుడితో మన గేమ్స్ ఆడకూడదు. పగ తెచ్చుకుంటా నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను, వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తానని చెప్పిన దేవుణ్ణి. పాపంలో ఉన్నాం మనందరం, శాపంలో ఉన్నాం, నరకానికి సిద్ధంగా ఉన్నాం. మనందరం అగ్నిగుండానికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాం. ఈరోజు ఆయన బిడ్డలుగా చలామణి అవుతున్నాం. అరే, ఆ స్థలానికి విలువ తీసుకొచ్చిన ఆ వ్యక్తి అండి. ఆ స్థలాన్ని బాగు చేసిన ఆ వ్యక్తి. ఆ స్థలం అందరూ చూసినప్పుడు ఆ స్థలం శభాష్. చెడిపోయిన నీకు, పాడైపోయిన నీకు, శాపగ్రస్తుడిగా మిగిలిపోయిన నీకు ఈరోజు విలువ ఎలా వచ్చింది? ఆయన నామాన్ని బట్టి నీకు విలువ వచ్చింది. క్రైస్తవుడు అనగా నిన్ను గౌరవిస్తారండి. క్రీస్తుని నువ్వు ధరించుకున్నావు వాటి నీకు వచ్చింది గౌరవం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆధిక్యత? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈ పరిచర్యలు? ఎవరిని బట్టి? అది నీ కష్టార్జితమా? నీ పరిశుద్ధతను బట్టా? నీ నీతిని బట్టా? నీ యథార్థతను బట్టా? కాదు కదా. ఆయన కృపను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి నీకు నాకు ఈరోజు పరిచర్య చేస్తున్నారు. నిన్ను నన్ను హెచ్చించారంటే ఎవరిని బట్టి? నీ క్రియలు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకో ఒకసారి. ఎన్ని శాపాలు ఉన్నాయి నీ మీద? మర్చిపోయారనుకుంటున్నావు దేవుడు? అన్ని జ్ఞాపకమే. కావాలంటే యూట్యూబ్లో వాక్యాలు విను. దేవుని కోపం అనే సిరీస్ ఉంది. గుండెలు బయలుపోతాయి, గుండె బయటకు వస్తుంది. నీకు సరి చేసుకుంటానికి మంచి వాక్యాలు, బాగుపడటానికి, అగ్నిగుండం తప్పించబడటానికి మంచి వాక్యాలు దేవుడు సిద్ధపరిచి యూట్యూబ్లో పెట్టారు. దయచేసి విను, బాగుపడతావు. దేవుడు ఊరుకోరు. ఎవరిని విడిచిపెట్టాలి? ఎవరిని విడిచిపెట్ట. నీ దుఃఖదనాలు సమాప్తం అవ్వాలంటే ఆయన సమయంలో ఫైనల్ వార్నింగ్ ఇది. 2022 సంవత్సరంలో ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇస్తే నీకు ఆశీర్వాదం ఇస్తారు, లేదా శాపం ఇస్తారు. ఒకవేళ ఇంకా నువ్వు లోబడకపోతే, ఇంకా నువ్వు తిరుగుబాటు చేస్తుంటే, వాక్యం చెప్తున్నాను. వాక్యంలో ఉన్న సారాంశమే మీకు చెప్తున్నాను. యూనివర్సల్గా మాట్లాడుతున్నాను. ఎవరికి తగలాలో దేవుడు వాళ్ళకి తగిలిస్తారు. ఎంతవరకు న్యాయం? ఒకసారి మంచి మనస్సాక్షితో ఆలోచిద్దామా? ఆ వ్యక్తిని కొట్టి చంపేయడం న్యాయం కాదా? అన్యాయస్తుడు కాదా? మోసగాడు కాదా? దుర్మార్గుడు కాదా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలని, మనతో సహవాసం చేయాలని, మన ద్వారా ఆయన రాజ్యం కట్టుకోవాలని ఎన్నో ఆశలు పడి, ఎన్నో కలలు కానీ మనలోకి వస్తే ఈరోజు మనం ఆయనకి విరుద్ధంగా జీవించి, ఆయన మూల కూర్చుని ఏడ్చుకునేలాగా, ఆయన రాజ్యం ఆయన కట్టుకోకుండా మనం జీవిస్తే అది ఎంతవరకు న్యాయం అండి? అది ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు మధ్యలో ఆపేస్తేనే గుండె బయలిపోద్దండి.
నీ ద్వారా ఆయన ప్రణాళిక ఆగిపోయింది, నీ ద్వారా ఆయన ఉద్దేశం ఆగిపోయింది. ఎప్పుడైతే నువ్వు గర్వాంధుడు అయ్యావో పక్కకి వెళ్ళిపోయారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవడం మానేశారు. ఎందుకంటే ఆయన గర్వం ఉన్న చోట ఉండలేరు, గర్వాన్ని భరించలేరు. ఉంటారు నీతోనే, కానీ నిన్ను వాడుకోరు. నీలోంచి ఎక్కడికి వెళ్ళరు, ఏం చేస్తారు? కర్మ కదా. అంచెదినం వరకు ఆయన ముద్రించబడి ఉన్నారు కాబట్టి. కానీ పని చేయటం మానేస్తారు, వాడుకోవటం మానేస్తారు, సంతోషించటం మానేస్తారు, దుఃఖపడటం మొదలెడతారు. తద్వారా నీకు దురాత్మలు వస్తాయి, శాపాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఒంటరితనం వస్తాయి. నీ సమర్పణ కరెక్ట్గా లేదో చూసుకో. సమర్పించుకుని పక్క వెళ్ళిపోయామో చూసుకో. ఫస్ట్లో ఉన్న తగ్గింపు ఇప్పుడు ఉండదు. దేవుడు ఆశీర్వదించే ముందు సౌలు ఎలా ఉన్నాడు? అయ్యా, నేను మీతో పాటు భోజనం చేయడం ఏంటి సమూయేలు గారు? మీరెక్కడా, నేనెక్కడా? నా గోత్రం ఎక్కడా, మీ గోత్రం ఎక్కడా? సమూయేలు వచ్చాడా? రాయ్యా, కూర్చో. ఏంటి? ఎంచుకోండి, సమానం చేసుకోండి, చూస్తాను. నా దేవుడు గుడ్డి దేవుడు కాదు, నా దేవుడు చేతకాని దేవుడు కాదు. సౌలుని చూశారు, దేవుడి మీద తిరుగుబాటు చేయడం చూశారు, సమూయేలు మీద తిరుగుబాటు చేయడం చూశారు. ఏరా, వచ్చినప్పుడు ఎలా ఉన్నారా సౌలు? వచ్చినప్పుడు బాబోయ్ నేను ఎంతటా వాడిని, నేను ఏ పాటి వాడిని అన్నావు కదా. మరి ఈరోజు దాసుడి మీద, నా ప్రవక్త మీద తిరుగుబాటు చేస్తున్నావు. యెహోవా యుద్ధ నుండి సౌలుకి దురాత్మ కూడా వచ్చేసిందంటే దేవుడే పంపించారంట సౌలుకి దురాత్మ. విరపించేది, అవమాన పాలైపోయాడు సౌలు. అందరిలో అయిపోయాడు. రాజుగారండి, పిలిచిన దేవుడే దెయ్యాన్ని పంపించేశారండి. దేవుడే పిలిచారు సౌలుని, దేవుడే అభిషేకించారు, అడగలేదు. నిన్ను కూడా దేవుడే పిలుచుకున్నారు, నిన్ను కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నారు, అభిషేకం కూడా దేవుడే ఇచ్చారు. కానీ నువ్వు తోగజాడిచ్చావనుకో, సౌలుకి పట్టిన గతే పట్టింది. ఈ గర్వం ఇప్పటికే ఆకాశాన్ని అడ్డుకుంది, అయిపోయింది. ఆయన కౌంట్ చేయడం మొదలుపెట్టారు. నీకు స్పాట్ రెడీ చేశారు, అది మాత్రం గ్యారంటీ చెప్పగలను. ఎవరిని విడిచిపెట్టరు ఆయన, ఎవరిని విడిచిపెట్టరు. త్వరగా పశ్చాత్తాపడాలి, త్వరగా. సమయం ఎక్కువ లేదు. కొన్ని రోజుల్లో నువ్వు తలదించుకొని పశ్చాత్తాపడి వచ్చిన ఏ స్థితిలోంచి పడిపోయావో, వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, అవన్నీ గుర్తు చేసుకుని గుండె పైలేలాగా ఒప్పుకోకపోతే, నీలో ఉన్న శాపాలను నువ్వు పోగొట్టుకోకపోతే నీ దుఃఖ దినాలు సమాప్తం అవ్వవు. ఇంకా పెరుగుతాయేమో కానీ తగ్గటం జరగదు. ఆశీర్వాదం రావటం అసాధ్యం, అసంభవం. ఈ సంవత్సరం ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే నీ పట్ల, నీ దుఃఖ దినాలన్నీ సమాప్తములు అవ్వాలంటే, నీ కన్నీరు నాట్యంగా మారాలంటే, జీవితంలో మళ్ళీ మంచి రోజులు నువ్వు చూడాలంటే, ఒకటి సరి అయిన సమర్పణ కలిగి ఉండాలి. సరి అయిన సమర్పణతో అన్నీ సరి చేసుకొని బాగు చేసుకొని దేవుడికి నువ్వు అప్పగించుకోవాలి ప్రాణాత్మ శరీరాలతో. రెండోదిగా పక్కకి వెళ్ళిపోతే కనుక లైన్లోకి వచ్చి నీ అహాన్ని కొబ్బరికాయ పాల్గొట్టినట్టు పగలగొట్టి దేన మనసుతో తగ్గించుకొని గుండె బయలేలాగా పశ్చాత్తాపడితే అప్పుడు మళ్ళీ ఆయన కృప వస్తుంది. అది కూడా నీ ప్రయాస బట్టి, నీ కన్నీరు బట్టి, నీ క్రియలు. నినివే పట్టణస్తులు గుర్తుందా? వాళ్ళ మాటలతో కాదు, దేవుడు వాళ్ళ క్రియలు చూశారంట. వాళ్ళ చెడు నడతలు మానేశారంట. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు నడత మానేసి, అప్పుడు మానేయటం దేవుడు చూసి గమనించి అప్పుడు మాట్లాడారు. ఇదిగో నేను మీకు కీడాపేస్తాను. ఈరోజు వాక్యం వినేసి అమ్మో అయ్యో అని గుండెలు బాదుకునే వాళ్ళని దేవుడు ఏమాత్రం కనికరించరు. ఈరోజు నుంచి, ఈ క్షణం నుంచి నువ్వు కరెక్ట్గా సరి చేసుకొని చెడుతనం మానేసి, గర్వాన్ని వదిలేసి, అహంకారం విడిచిపెట్టి, అపవిత్రమైన జీవితం వదిలేసి చక్కగా పర్ఫెక్ట్గా ఉంటూ, పాపాలు ఒప్పుకుంటూ సరి చేసుకోవాల్సి నేను సరి చేసుకొని, శాపాలు పోగొట్టుకుంటూ త్వరగా ఫాస్ట్గా విడుదల కోసం పరిగెత్తాలండి. కనాను స్త్రీ విడిచిపెట్టలేదు దేవుణ్ణి. వాళ్ళు చూసుకోండి, విడుదల కోసం వాళ్ళు పరిగెత్తారు. నువ్వు కూడా విడుదల కోసం పరిగెత్తి దేవుడికి నీకు అడ్డుకున్న పాపాలని, శాపాలని త్వరగా నువ్వు కడుక్కోవాలి, త్వరగా సరి చేసుకోవాలి. త్వరగా సమయం లేదు, సమయం ఎక్కువ లేదు. సంవత్సరాలు ఇప్పటికీ తగలట్టేసావు, అయిపోయింది. ఇప్పటికీ చాలా సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. ఆయన ఏడుస్తున్నారు నిన్ను బట్టి, దుఃఖమే ఆయనకు మిగిలింది. ఆయన దుఃఖపడితే నీకు దుఃఖం వస్తాయి, ఆయన సంతోషపడితే నీకు సంతోషం వస్తుంది. 2022వ వాగ్దానం, షరతుతో కూడిన వాగ్దాన సందేశం ఇది. నువ్వు సమర్పణ కరెక్ట్గా చేసుకుంటే, అన్న సమర్పణ చేసుకుంది, మొక్కుబడి చేసుకుని దాని ప్రకారమే జీవించి ఇచ్చేసింది. నీ జీవితాన్ని ఎప్పుడోనూ మొక్కుబడి చేసుకుంది. ఫస్ట్ది, సరిగ్గా చేసుకోని వాళ్ళు సరిగ్గా చేసుకోండి. దేవుడికి నీకు మధ్యలో ఏ శాపం ఉండకూడదు. లోపాలతో నీ జీవితాన్ని దేవుడికి సమర్పించకూడదు. అది మహాపాపం, అది అన్యాయం, తప్పది, అవమానం ఆయనకి. నీ జీవితం ఆయనకి సమర్పించుకునేటప్పుడు నువ్వు మారు మనస్సు పొంది, పాపక్షమాపణ పొంది, ఎవరి దగ్గర అయితే వెళ్ళి నువ్వు సమాధాన పడాలో వాళ్ళతో సమాధాన పడి, నీ ఒంటి మీద ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నీ జీవితంలో ఉన్న శాపాలు పోగొట్టుకొని అప్పుడు నీ ప్రాణాత్మ శరీరాలతో ఆయనకు లొంగిపోవాలి. అప్పుడు ఆ రోజు నుంచి ఆయన నీ మీదకు వచ్చి నిన్ను వాడుకోవటం ప్రపంచానికి దీవెనగా ఆశీర్వాదంగా మారుస్తారు. రెండోదిగా
పరిచర్య చేసేటప్పుడు రెండోదిగా సమర్పణలోంచి పక్కెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తీర్మానంలోంచి పక్కెళ్ళిపోయారు. ఒకప్పుడు ఏమన్నావు, నువ్వు తగ్గించుకొని ఉంటే అంతం అన్నావు, కానీ ఈరోజు గర్వపడుతున్నావు. ఒకప్పుడు జీవితంలో కష్టపడతానయ్యా మీ రాజ్యం కోసం, ఎంతైనా శ్రమ పడతానన్నయ్య, డబ్బు ఖర్చు పెడతా, సమయాన్ని ఖర్చు పెడతా, కానీ ఈరోజు సుఖానికి అలవాటు పడిపోయావు. ఈరోజు నువ్వు రోజు పరిచర్య చేయట్లా, రోజు సువార్త ప్రకటించట్లా. ఒకప్పుడు ఎలా ఉండి పరిచర్య మొదలుపెట్టావు, ఎలాంటి తీర్మానం చేసుకున్నావు, ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నావు, ఇప్పుడు ఆ సమర్పణలో ఉన్నావా, పక్కెళ్ళిపోయావు. దేవుడు అని గమనిస్తారు. దేవునితో సూటిగా మాట్లాడుతున్నారు. దయచేసి త్వరగా సరి చేసుకోవాలి, త్వరగా ఫాస్ట్గా. అయ్యో నిజమే కదా, నేను వచ్చినప్పటికి ఇప్పటికి ఒకలాగా లేను కదా, మాట ఇచ్చాను కదా ఆత్మలు నడిపిస్తానని, మాట ఇచ్చాను కదా దేవుని రాజ్యం కడతానని, మాట ఇచ్చాను కదా నన్ను రక్షిస్తే ప్రభువా, నేను రోజు మీకోసం కష్టపడతాను, రోజు రోడ్ల మీదకి వెళ్ళి సువార్త ప్రకటిస్తా, మీ ప్రేమను పంచుతాను అన్నాను కదా అని నేను గుర్తు చేసుకొని దేవుని సహాయంతో ఒప్పుకొని మళ్ళీ నువ్వు లైన్లో పడితే ఈ సంవత్సరం ఉంటుంది. నేను జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటుంది, ఆనందకరమైన దేశంలో నిన్ను చూసి అన్యులు ధన్యులు అంటారు. అది ఈ సంవత్సరమే దేవుడు చేయబోతున్నారు. ఈ 2 గ్రూపుల వాళ్ళు సరి చేసుకోవాలి. ఈ 2 సరి చేసుకుంటే ఈ సంవత్సరం దేవుణ్ణి తల హెచ్చించబోతున్నారు, నిన్ను ఘనపరచబోతున్నారు, నిన్ను ఆశీర్వదించబోతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమ స్వరూపనే సుప్రభమ కన్న తండ్రి, మమ్మల్ని చేసే స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు, మమ్మల్ని సరి చేసిన విధానం గొప్పది, మాకు బుద్ధి చెప్పారు ప్రభా. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మదేవ, ఈ పరిశుద్ధ పదాలకి సాష్టాంగ కూడా స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యానుసారం మేమందరం ఈ వాక్యం దేవునిలో భద్రపరచుకొని ఈరోజు నుంచి ఈ వాక్యానుసారంగా జీవించడానికి మాకు కృప చూపించమని ఈ పరిశుద్ధ పదాలు బట్టి వేడుకుంటూ మనల్ని ఉపయోగించుకుంటాం. వాక్యానుసారంగా జీవించే కృప సరి చేసుకునే మనసు ప్రతి ఒక్కరి లేదవునగాక. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.